రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను వ్యక్తిగతంగా కూడా అసలు సిసలైన హైదరాబాద్ మీకు చాలాసార్లు చెప్పినట్టుగా పాత నగరంలో పుట్టిన వాడిని. ప్రస్తుతం హైదరాబాద్ నడిబొడ్డున కొన్ని ప్రాంతాలు నా వ్యవసాయ పొలం. హైదరాబాద్ నగరాన్ని ఎంతో ప్రేమించేవాడు, మా ప్రాణంతో సమానం. హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ఒక నేమ్ అండ్ ఫేమ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలు. హైదరాబాద్ నగరంలో ఈరోజు బిహెచ్ఎల్ ఉన్నా, డిఆర్డీఏ ఉన్నా, గొప్ప గొప్ప ప్రభుత్వ రంగ సంస్థలున్నా అది కాంగ్రెస్ ప్రభుత్వాల చొరవని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఒక అంతర్జాతీయ స్కేలు, ఒక అంతర్జాతీయ స్థాయిలో ఉందంటే అది గత కాంగ్రెస్ ప్రభుత్వాల చర్యలే చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడు అప్పుడు నవ్వొస్తుంది, తారక రామారావు అసలు వాళ్ళు ఏదో ఈ ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు మొదలుపెట్టిన మాట్లాడితే అసలు జనం నవ్వుకుంటారు. హైదరాబాద్ నగరం ఈ స్థాయిలో అంతర్జాతీయంగా సాఫ్ట్వేర్ క్యాపిటల్గా ఎమర్జీ కావడానికి గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే కారణం చెప్పి కూడా గుర్తిస్తున్నాం. ప్రభుత్వం పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే గత కాంగ్రెస్ ప్రభుత్వం, ఎల్ఎన్టీ మెట్రో రైల్ గత కాంగ్రెస్ ప్రభుత్వం, కృష్ణానది జల్లు హైదరాబాద్ వస్తున్నారంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం. ముందు టీఆర్ఎస్ ఇన్కాంపిటెంట్, ఇన్ఎఫిషియెంట్, కరప్ట్ టీఆర్ఎస్, అసమర్థత, అవినీతికి మారుపేరు తెలంగాణ రాష్ట్రపతి. మొన్న ఫ్లడ్ రిలీఫ్ కూడా జనం నీళ్లు ఇళ్లకు వచ్చి తీవ్ర ఇబ్బంది పడుతుంటే పందికొక్కుల్లా టీఆర్ఎస్ కార్యకర్తలు తోచుకున్నారు. 550 కోట్లు ఇచ్చిందట, బహుశా 5 కోట్లు కూడా ప్రజలు చేరకపోయిండొచ్చు. 545 కోట్లు టీఆర్ఎస్ మరి దొంగల జేబుల్లో చేరినాయి. వీళ్ళు చేసిన అభివృద్ధికి చిహ్నం హైదరాబాద్ నగరంలో వర్షాలు పడితే వరదలతో సగం నగరం మునిగిపోవడం. మరి చంద్రశేఖరరావు సార్ శరం గారు, వర్షం పడితే హైదరాబాద్ నగరం మునిగిపోవడం నేను పుట్టినప్పటికీ హైదరాబాద్లో ఉన్నా, ఎప్పుడు జరగలేదు. నీ హయాంలో జరిగింది, నీ ఘనత. 0 ఫలానా పని చేసినవని ఓట్లు అడుగుతలేరు. అర్ధరాత్రి అపరాత్రి ఎవరు భూపేందర్ సింగ్ యాదవ్ అట, ఇంకెవడో అట, అర్ధరాత్రి ఇతర పార్టీలో ఇళ్లలో జొరబడి పైసలు ఇస్తాం, పదవులు ఇస్తాం, మా పార్టీలో చేరండి అంటున్నారు. అసలు బీజేపీ ప్రవర్తన అసలు సిగ్గు లజ్జ మొత్తం వదిలేసింది. వాళ్ళకి అసలు మీరు డాష్ని చూస్తే మొత్తం ఇతర పార్టీల వాళ్ళు పోయిన వాళ్ళే, వాళ్ళ అభ్యర్థులు చూస్తే ఇతర పార్టీలు పోయిన వాళ్ళే. మరి వాళ్ళకి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. ఒకటి, మీరు ఏమీ పని చేయలేదు. ఐటీఆర్ ప్రాజెక్టు రద్దయితే మరి మీరు నోరు వెలపలేదు. నరేంద్ర మోదీ గారు 15 లక్షల రూపాయలు ఇస్తాడు, ఒక్కరికి పైసలు ఇవ్వలేదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. బీజేపీ కూడా ఓటు అడిగే అర్హత లేదు అని చెప్పి మేము మనం చేస్తున్నాం. ఇక ఈ మధ్య నేను చంద్రశేఖరరావు గారి స్టేట్మెంట్ ఇచ్చిన బీజేపీ మీద. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కి టీఆర్ఎస్ పార్టీ ఓటేసిందా లేదా కేసీఆర్ గారు? భారత ఉపరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కి టీఆర్ఎస్ పార్టీ ఓటేసిందా లేదా చంద్రశేఖరరావు గారు? వెంకయ్యనాయుడు గారికి ఓటేసిందా లేదా మీరు? రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేసినా లేదా? డిమానిటైజేషన్ మద్దతు చేసినా లేదా?
ఒక ముఖ్యమంత్రి స్థాయి దిగజార్చి మేము నరేంద్ర మోదీని విమర్శిస్తే శాసనసభలో నువ్వు ప్రధానమంత్రిని విమర్శించొద్దు అన్నోడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. జిఎస్టీ మద్దతు పలికిండు. నరేంద్ర మోదీ గజ్వేల్లో మేము కట్టిన కాంగ్రెస్ కట్టిన గోదావరి నీటి ప్రాజెక్ట్ ని ప్రారంభోత్సవం తీసుకొచ్చి हमें कुछ नहीं चाहिए मोदी साहब, हमें सिर्फ प्रेम चाहिए. ఇది టిఆర్ఎస్ బీజేపీ నిజ స్వరూపాలు. పార్లమెంటులో కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 విత్డ్రా చేసేటప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంపీలు మద్దతు పలికినరా లేదా? అన్ని విషయాల్లో బీజేపీకి పలికి ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఎంఐఎం కూడా బీజేపీకి లాభం చేకూరే విధంగా బిహార్లో పోటీ చేస్తారు. ఈరోజు బిహార్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డదంటే అసౌద్దీన్ ఓవైసీ ఫోటో పెట్టుకోవాలి. వాళ్ళు బిహార్లో పోటీ చేస్తారు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తారు, మహారాష్ట్రలో పోటీ చేస్తారు, కానీ హైదరాబాద్ నగరంలో పోటీ చేయరు. హైదరాబాద్ నగరంలో 150 సీట్లలో కేవలం 40 సీట్లే పోటీ చేస్తారు అసౌద్దీన్ ఓవైసీ సార్. బిహార్లో 70 సీట్లు పోటీ చేస్తారు. అది మొన్న కేజ్రీవాల్ గారి స్టేట్మెంట్ కూడా నేను చెప్తున్నా మీకు. అర్ధరాత్రి ఓవైసీ గారు అమిత్ షాని కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పి ఆన్ రికార్డ్ అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన స్టేట్మెంట్ వాస్తవం కాదా? బీజేపీకి మద్దతు పలకడానికి దేశవ్యాప్తంగా అసౌద్దీన్ ఓవైసీ యొక్క రాజకీయం జరుగుతున్న విషయం గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ నమ్మేది హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా, ఎవరైనా సరే, ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, హైదరాబాద్ ఇస్ ఎ గ్రేట్ కాస్మోపాలిటన్ సిటీ. ఎవడో నిన్నమన్న రాజకీయాలకు వచ్చి హైదరాబాద్ కల్చర్ వాడు హైదరాబాద్లో మతతత్వమైన రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ముందుకొని చెప్పారు. హైదరాబాద్లో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని ఎథనిక్ గ్రూప్స్ కలిసిమెలిసి కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న చరిత్ర మనది. మీకేదో 4 కార్పొరేట్ సీట్లు కావాలని చెప్పి హైదరాబాద్ నగరంలో మద్దతిచ్చు మరి పెడితే ఈ ప్రజలు ముందుకోరని చెప్పి మేము మనం చేస్తున్నాం. చివరిగా నేను ఎలక్షన్ కమిషన్ చెప్పిన విషయం మనం చెప్తున్నా. ఎల్ఎన్టీ మెట్రో రైల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ 2700 కోట్లు ఇచ్చిండ్రు. అది సెమీ గవర్నమెంట్ సంస్థ. ఎవడు అబ్బజాగిరని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మొత్తం అన్ని పిల్లల మీద అడ్వర్టైజ్ పెట్టుకుంటే నోరు మెదుపులేదో చెప్పాలి. పార్థసారథి గారు సిగ్గుపడాలి. మీరు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా మీరు ఎల్ఎన్టీ మెట్రో పిల్లర్స్, ఆర్టీసీ బస్ షెల్టర్స్, ఆర్టీసీ అన్న ప్రైవేట్ ప్రాపర్టీ అంటే అది నాకు అర్థం కాక అడుగుతున్నా. మరి పబ్లిక్ టాయిలెట్స్ లో కూడా మరి చంద్రశేఖరరావు గారు ఆయన కొడుకు మొహాలు ఉండాలంటే ఎట్లది? ఇది ఈ దేశ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడ కూడా ఎన్నికలు జరుగుతున్న సమయం ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ సెమీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ పై అడ్వర్టైజింగ్ పొలిటికల్ పార్టీస్ చేయడానికి వీలు లేదు. నిన్న జరిగిన మన సంఘటన మీడియా మిత్రులారా మీరు నోట్ చేసుకుంటే టెలిఫోన్ రికార్డ్. కుత్బుల్లాపూర్లో కల్వకుంట్ల తారక రామ మీటింగ్ లో ఎల్ఈడి వ్యాన్స్ ఉన్నాయి. ఇప్పుడు తారక రామ మీటింగ్ లో కుత్బుల్లాపూర్ లో ఎల్ఈడి వ్యాన్స్ ఉపయోగించిండ్రు. మేము లెటర్ పెడితే ఎల్ఈడి వ్యాన్స్ ఉపయోగించడానికి వీలు లేదు, హైకోర్టు తీర్పిస్తున్నట్లు. పార్థసారథి గారు కూడా సిగ్గుపడాలి. ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా
కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నువ్వు తారక రామారావుకేమో ఎల్ఈడి వ్యాన్స్, అడ్వర్టైజింగ్ మొత్తం ఈ నగరం రాసిపడేస్తున్నావు. కాంగ్రెస్ పార్టీకి ఏమో ప్రచారానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ప్రజలు గమనించాలి. హైదరాబాదీ ప్రజలు గొప్ప మనస్తత్వం. మరి ఒక గంగా జమున తేజీ ఉన్న వాళ్ళు, అందరూ కలిసిపోయి వాళ్ళు, హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, బుద్ధిస్టులు, జైలు అందరూ కూడా మంచిగా కుటుంబ సభ్యులుగా ఉండే ఈ నగరం. మతతత్వ బీజేపీని తిరస్కరించండి, అవినీతి అసమర్థ శాతంగాని టీఆర్ఎస్ ని తిరస్కరించండి, బీజేపీకి మద్దతు పలుకుతున్న ఎవరు తిరస్కరించండి. గతంలో అద్భుత ప్రగతి సాధించిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని సార్ హైదరాబాదీ ఓటర్లందరికీ కూడా కాంగ్రెస్ పార్టీగా మేము అప్పీల్ చేస్తున్నాం. మిత్రులారా, రేపటి నుంచి ప్రతిరోజు గాంధీ భవన్లో 12 గంటలకి మీడియా బ్రీఫింగ్స్ ప్రతిరోజు గాంధీ భవన్లో 12 గంటలకి మీటింగ్ ఉంటుంది, ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుంది. దీనికి స్పెసిఫిక్గా మధు యాష్కి గారు ఈ హైపవర్డ్ మీడియా కమిటీకి చైర్మన్గా ఉంటారు. మధు యాష్కి గారు, దామోదర్ రాజస్వ గారు, జీవన్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, పొన్నం ప్రభాకర్ గారు, సంపత్ కుమార్ గారు, దాసోజు శ్రవణ్ గారు, జగ్గారెడ్డి గారు. దీనికి ఏర్పాటు చూసుకోండి. కన్వీనర్గా ఆమీర్ జావేద్ గారు. వీళ్ళు ప్రతిరోజు వీళ్ళల్లో ఎవరో ఒకరు మరి 12 గంటలకి ప్రెస్ బ్రీఫింగ్ ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయే వరకు మాట్లాడతారని చెప్పి మనం చేస్తున్నాం ఎవ్రీడే. ఓకే, అదేవిధంగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకి సోషల్ మీడియాపై ప్రత్యేక శ్రద్ధ వహించడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కన్వీనర్గా గూడూరు ప్రణయ్ రెడ్డి గారు ఉంటారు. మరి దానికి సలహాదారుగా, అడ్వైజర్గా మరి వంశీచంద్ర రెడ్డి గారు ఏఐ సెక్రటరీగా ఉంటారని చెప్పి నేను మనం చేస్తూ, మరి మిత్రులారా, మీడియా మిత్రులకి ఒకటి, మీ ఓనర్లకి, మీ ఎడిటర్లకు చెప్పండి, రోజు రోజు తారక రామారావుది, బండి సంజయ్ మొహాలే ఫ్రంట్ పేజ్ వస్తున్నాయి. మరి మాకు కూడా ఈక్వల్ కవరేజ్ ఇవ్వాలని చెప్పి మేము బహిరంగంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గౌరవ పిసిసి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు కూడా, అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు, హైదరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి నాయకులు జీవన్ రెడ్డి గారితో పాటుగా నిరంజన్ గారు అందరూ కూడా కలిసి ఎన్నికల కమిషన్ కలిసి 24 గంటలు కూడా దాటిపోయింది. హైదరాబాద్ మొత్తం మీద 150 డివిజన్ల అనధికారికంగా ప్రభుత్వ ఆస్తుల మీద టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హోర్డింగ్స్, ప్రభుత్వానికి సంబంధించిన పబ్లిక్ టాయిలెట్ల దగ్గర ప్రజలకు ఇన్కన్వీనియన్స్ గా ఉండే విధంగా టీఆర్ఎస్ పార్టీ హోర్డింగ్స్, ఆర్టీసీ బస్ సెంటర్ల దగ్గర కూడా మరి హోర్డింగ్స్ పెట్టినటువంటి వాటన్నింటినీ తొలగించమని ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే పార్టీగా ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేసినాం. మేము ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో నిమ్మగడ్డ రమేష్ గారి లాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడమని చెప్తలేదు. కానీ ప్రజాస్వామికంగా బాధ్యతలు నిర్వహించే అంశం వచ్చినప్పుడు మీ చరిత్రలో ఇప్పటివరకు అనుభవించినటువంటి పదవులన్నింటినీ నల్లమచ్చగా మారే విధంగా మాత్రం వివరించదని గౌరవ పార్థసారథి గారిని కోరుతా ఉన్నాం. వారి గతంలో మా జిల్లా కలెక్టర్, నేను మార్కెట్ చైర్మన్గా ఉన్నప్పుడు మార్కెట్ ఎండీ కూడా. దయచేసి గౌరవాన్ని కాపాడుకోమంటారు. మీరంటే అత్యంత గౌరవం. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వానికి పూర్తిగా తాబేదారుగా మారి కనీస నిబంధనలు పాటించినట్టయితే 24 గంటల సమయంలోగా తీసివేయకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన సామధాన వీర దండాపాయాలుగా 150 డివిజన్లలో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ మా పార్టీ కార్యకర్తలు ప్రత్యక్షంగా వాటిని తీసేయని చెప్పి పార్టీ పక్షాన పిలుపునిస్తా ఉన్నాం. ఏ ఇబ్బంది లేదు, చట్టంలో మనం అతిక్రమిస్తే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు తీయనప్పుడు మనం ఈ అధికార దుర్వినియోగాన్ని నేరుగా ఎదుర్కోవడానికి ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ హోర్డింగ్ ప్రభుత్వ ఆస్తుల మీద కనబడితే వెంటనే విశేష ప్రక్రియ చేయండి. ఇవి కార్యకర్తల ఎన్నికలు, కార్యకర్తలు నేరుగా
పార్టీ పక్షాన అండగా ఉంటాము. ఈ కార్యక్రమాన్ని తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతాను. ఏం తప్పేం లేదు. రాజకీయంగా మనం అన్యాయం చేస్తేనే మనం ఇక్కడ కూడా భౌతిక దాడులకు లేకపోతే ఇతరత్ర మతపరమైనటువంటి విభేదాలను సృష్టించే విధంగా మాట్లాడలేము. ఎన్నికల కమిషన్ కు ప్రజాస్వామ్యంగా సాక్షాత్తు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యులు చెప్పిన తర్వాత కూడా చర్య జరిగినప్పుడు మన మీద కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందనేటువంటి దుష్ప్రచారం చేయగలుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవి కార్యకర్తలు ఎన్నికలు కార్యకర్తలు మన ప్రతిష్టను కాపాడడానికి ఎక్కడ కూడా వెనుకపోకుండా గట్టి చర్యలు తీసుకోమని చెప్పుకుంటారు. సూచనలు ఇక్కడ అన్ని పేపర్లలో టీవీలలో సాక్షాత్తు అధ్యక్షుడు అనేక సందర్భాలు చెప్పిన తర్వాత కూడా వాటిని తొలగించకపోతే 24 గంటల సమయంలో తొలగించాలంటే కాంగ్రెస్ కార్యకర్తలు నేరుగా వాటిని తొలగించే కార్యక్రమం చేయమని చెప్పి కోరుతూ, అదేవిధంగా కేసీఆర్ అనే దుష్టుని ఎదుర్కోవడానికి మొన్ననే మనం నరకాచర చతుర్దశి జరుపుకున్నాం. ఆ విధంగా తప్పకుండా మనం ఏ విధంగా సమాధాన మీద దండోపాయం ఎటువంటి విధమైన మనం ఎన్నికలు గెలవడానికి మూర్ఖంగా వెళ్తున్నటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి కేసీఆర్ బీజేపీని ఎదుర్కోవడానికి కార్యకర్తలు ధైర్యంగా పోరాట పరిమితులు పోరాడాలని కోరుతూ జవదేకర్ గారు వచ్చినారు. ఇవాళ బీజేపీ పార్టీ నాయకత్వాన్ని అడుగుతాం. కిషన్ రెడ్డి గారు కరోనా సమయంలో వరదల సమయంలో వచ్చి నన్ను పిలిస్తే ఎంఆర్ఓ కూడా వస్తలేడు, నా టెలిఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుంది, ఓట్లు తీసేసి ఎన్నికల కమిషన్ అని చెప్పాడు. కానీ ఎన్నడూ అని తెలంగాణ ప్రజలు కరోనా విపత్తులో ఉంటే వరదల విపత్తులో ఉంటే నా ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వచ్చి ఇక్కడ ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ ప్రజలను ఆదుకోవడానికి ఏమైనా సాయం చేసినాడా? చిన్న చిన్న రాష్ట్రాల్లో ఒక ఊరు మునిగితే ప్రధానమంత్రి ఏదే సర్వే చేస్తాడు. ముఖ్యమంత్రి అయితే ఫామ్ హౌస్ గా పరిమితమైన ఒక పచ్చి తాగిపోతు కావచ్చు, కానీ ప్రధానమంత్రి బాధ్యత అయితే హైదరాబాద్ నగరం మీద 6 సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే వచ్చినావు. ఇంత నగరం మునిగిపోతే మొత్తంగా ఒకనాడు కూడా రానటువంటి నీ పార్టీ ఇవాళ ఎన్నికల సమయంలో వచ్చి అందరూ తెలంగాణ ప్రజలు మహంకాలంలో ఇంపామని ఒప్పుకుంటే ఏదో శుక్రవారం కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ యొక్క వాతావరణాన్ని సృష్టించే డ్రామా మార్చేట్టుగా మారితే కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ప్రజాస్వామ్యాన్ని, శాంతి భద్రతల్ని, ప్రభుత్వ నిబంధనల్ని, ఎన్నికల నిబంధనల్ని అతిక్రమించకుండానే ఎన్నికలు ఎదుర్కోవడానికి గట్టిగా గుండె ధైర్యంతో కొట్లాడండి. పార్టీ యావత్తు పెద్దల వందరూ ఎన్ని అంశాలున్నా కార్యకర్తలకు అండగా ఉంటామన్నటువంటి మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ప్రూఫ్. ఇది నిన్న కేటీ రామారావు కుత్బుల్లాపూర్ ప్రచారం ఎల్ఈడి గారు